ఎంతైనా కాలేజ్ డేసే కదా. ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఓన్లీ చదువుకోవడం, హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా మళ్ళీ ఆ రోజుల్లోకి వెనక్కి వెళ్ళగలమా? లేదు కదా. ఏంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అవును, మరి 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. మరి టెంపుల్ ఏంటంటారా? ఏం లేదండి, అప్పుడు కాలేజ్ డేస్లో మేము ఎప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినా, సడన్గా హాలిడేస్ ఇచ్చిన బంకులు ఏమైనా సరే మా ఊర్లో ఉన్న ఈ సోమాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడే కూర్చొని బోల్డని కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. బాక్స్ కూడా అక్కడే ఓపెన్ చేసుకొని ముగ్గురు షేర్ చేసుకొని తినేసి హ్యాపీగా తర్వాత మళ్ళీ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడే ఎంజాయ్ చేసి ఆ రోజులే వేర్లేండి. ఇంకా సరే, ఇవాళ ఇక్కడే కలుద్దామని చెప్పి దశమి రోజున అదే రోజు అక్కడే కలిసాము, అదే టెంపుల్లో. సో అదిగో వీళ్ళే నా ఫ్రెండ్స్ విజ్జు, సిరి. ఇంకేముంది, ఇంకా చిన్నపిల్లల్లాగే అయిపోయి ఇంకా పెద్దవాళ్ళం అయ్యాము, ఆంటీలు అయిపోయామన్న సంగతి మర్చిపోయాం. చూడండి, పిల్లల్ని కంటే చాలా వెంటనే ఆంటీలని పిలిచేస్తారు కదా, ఏంటో. తర్వాత ఇంకా ముగ్గురు అలా ఎంజాయ్ చేస్తూ అలా కూర్చున్నాం కాసేపు అక్కడే. సో దశమి రోజు కదా, ఇంకా అక్కడ టెంపుల్లో చాలా హడావిడి ఉండింది. కోలాటం డ్యాన్స్, అలాగే భరతనాట్యం చేసే వాళ్ళ డ్యాన్స్ గ్రూపు, ఇంకా అమ్మవారికి ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, మంచి హడావిడి. నిజంగా నాకేమనిపించిందో తెలుసా, ఆ అమ్మే మా ముగ్గురిని అక్కడికి పిలిపించుకుంది అనిపించింది. లేకపోతే చూడండి, ఎక్కడైనా మీట్ అవ్వచ్చు, కానీ ముగ్గురు మళ్ళీ అదే టెంపుల్లో మీట్ అయ్యాం. చూడండి, అమ్మ దయ ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ఇప్పుడు ముగ్గురు కలుసుకున్నాక ఏదో కాలేజ్ డేస్ మొన్నే ఫినిష్ అయిన ఫీలింగ్ వచ్చిందండి బాబు. అసలు 15 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఇప్పుడు కూడా అంతే, టెంపుల్లో టైం ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు. బోల్డన్ని కబుర్లు చెప్పేసుకున్నాం, కానీ లాస్ట్లో ఒక్క బాయ్ అన్న మాట చెప్పడానికి మాత్రం చాలా కష్టమైంది.